పింక్ డైమండ్ పంచాయతీ అయింది. ఏఎస్ఏ సంచలన విషయాలు వ్యక్తం చేసినట్టుంది. మైసూర్ ప్యాలెస్ రికార్డుల ప్రకారం అసలు కెంపుల రత్నం ఉంది కానీ అసలు పింక్ డైమండ్ అసలు ప్రస్తావనే లేదు. పింక్ డైమండ్ అసలు మేము తిరుమలకి ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళ రిపోర్ట్లో పొందుపరిచారు. మరి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఏమన్నా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని, బ్రాహ్మణి గారి మెడలో వేసుకున్న నెక్లెస్లో ఉందని చెప్పని అట్లాంటి డఫాడమ్ కబుర్లన్నీ చెప్పినట్టున్నారు. ఇప్పుడు చూస్తేనేమన్నా అసలు మేము ఇవ్వనే లేదు, మా దగ్గర ఉంది, మేము అసలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎట్లుంది వంశీ గారు పింక్ డైమండ్ అని అనేది దాదాపు 2009 నుంచి వీళ్ళందరికీ తోడు తద్దనగం తోమంటూ ఆయన అప్పుడు ఆ రోజు రమణ దీక్షితులు గారు ఆయన వచ్చాడు. పాపం ఆయన అట్లాంటి మాటలు ఎట్ట చెబుతాడండి, ఆయన కూడా చెప్పకూడదు కదా. ఆయన దేవాలయంలో ఉండి అంత పూజ ఇంకా విచిత్రం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అన్నా ఏదో పొలిటికల్ గా బ్రాహ్మణి మెడలో ఉందని చెప్పారు వంశీ గారు. కానీ రమణ దీక్షితులు గారు 2018లో ఆయన ఏం చెప్పారంటే పింక్ డైమండ్ మొత్తం కూడా ఆల్రెడీ దేశం దాటింది. ఆ మధ్య అదే కాలంలో సింగపూర్ లో వేలం జరిగింది వంశీ గారు. డైమండ్స్ వేలం జరిగినప్పుడు అక్కడ ఒక పింక్ డైమండ్ అత్యధిక ధరకి అమ్ముడుపోయింది. అదే ఇక్కడ నుంచి తిరుమల నుంచి వెళ్ళిన పింక్ డైమండ్ అది అని చెప్పి చెప్పారు. పింక్ డైమండ్ ఇట్లాంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయటం అసలు వాళ్ళకి మించిన వాళ్ళే లేరండి బాబు. అవును వంశీ గారు. కానీ యాక్చువల్ గా ఆర్కియలాజికల్ సర్వే దీనికి సంబంధించి ఏఎస్ఐ డైరెక్టర్ ఆయన మునిరత్నం అని చెప్పి ఆయన పూర్తిగా సమగ్రంగా పరిశోధన చేశారు. యాక్చువల్ గా 1945లో పింక్ డైమండ్ కాదు, ఒక అంటే కెంపుల హారాన్ని, తాను ధరించిన హారాన్ని ఆ రోజు మైసూర్ మహారాజు తిరుపల వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. ఆయన ఒక గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత అది సరే ఆ తర్వాత మొత్తం కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న సమయంలో 2001లో భక్తులు విసిరిన అంటే రథోత్సవం సందర్భంగా భక్తులు విసిరిన దీంట్లో ఆ డైమండ్ అది కింద పడింది, ఆ హారము అది మొత్తం ముక్కలైందని అని చెప్పారు వంశీ గారు. దాని మీద ఇక అప్పటి నుంచి కూడా వివాదం, డైమండ్ ఎలా ముక్కలవుతుంది అది అని చెప్పి. అయితే ఈ ఏఎస్ఐ ఆ రోజు అసలు ఆ హారానికి సంబంధించి మొత్తం పరిశీలించి ఆ బెంగళూరు మైసూర్కి వెళ్ళి అక్కడ అవన్నీ కూడా తీసిన తర్వాత అది డైమండ్ కాదు కేవలం కెంపు మాత్రమే అని చెప్పి తెలిపారు వంశీ గారు. మరి సింగపూర్ లో వేలం వేసిన డైమండ్ ఏందో, రమణ దీక్షితుల ఆరోపణ ఏందో ఇవన్నీ తేలాలి. ఆయన మారిపోయాడుగా. అవును, అవన్నీ వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను, వాళ్ళు చెప్పమంటే ఆయన చెప్పినట్టున్నారు చివరికి. సరే.